Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సాయి కృష్ణ కస్టోరియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు A1 CA నాగరాజు. ప్రధానంగా తన పైన నమోదైనటువంటి హత్య కేసును కూడా కొట్టివేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న తన అరెస్టు చట్ట విరుద్ధం అంటున్నారు నాగరాజు. అయితే అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదంటూ కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులు లేవని నాగరాజు వాదిస్తున్నారు. కేవలం అనుమానాల ఆధారంగా అరెస్టు చేశారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. కేసులో ఇప్పటి వరకు మృతదేహం కూడా లభించలేదన్నారు CA నాగరాజు. అయితే ఏం జరిగిందన్న దానిపైన స్పష్టత లేదంటూ కూడా పిటిషన్లో ప్రస్తావించారు. నాగరాజు పిటిషన్ విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ కస్టోరియల్ డెత్ కేసుకు సంబంధించినటువంటి అంశంపైన CA నాగరాజు ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. ఆయన పైన కేసు ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన తాజాగా ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి తనను అక్రమంగా అరెస్టు చేశారు. సో అరెస్టుకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ప్రత్యక్ష ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులు లేవంటూ కూడా కేవలం అనుమానాల ఆధారంగా సాక్షులు ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని బేస్ చేసుకుని మాత్రమే తనను అరెస్ట్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ పైన ఇప్పటి వరకు అనేక అనుమానాలు కదులుతూనే ఉన్నాయి. అసలు మృతదేహం ఏమైంది, కస్టోడియల్ డెత్ జరిగినటువంటి ప్లేస్ ఏ విధంగా ఉంది, హాస్పిటల్ పరిముఖంగా పోలీస్ స్టేషన్ పైన ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ఏంటి, దాని తర్వాత అసలు కనీసం పోస్ట్ మార్టం కానివ్వండి లేదా మృతదేహానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటి వరకు ఒక సాక్ష్యం లేదు. సో దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు, ఫోరెన్సిక్ ఆధారాలు లేవు. అలాంటి సందర్భంలో ఏ విధంగా అరెస్టు చేస్తారంటూ కూడా ఆయన బలమైనటువంటి వాదనలు కోర్టు ముందు ప్రస్తావించారు. అయితే అరెస్టుకు ముందు తనకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తాజాగా నాగరాజు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, కస్టోరియల్ కేసు డెత్ కి సంబంధించినటువంటి అంశంలో ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఇష్యూ. తాజాగా CA నాగరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, పలు అంశాలు ప్రశ్నలతో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు. అసలు ఎలా చూడాలంటారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే ఈ కేసు కొంత ముందు నుంచి కూడా మనకు అంటే దగ్గర నుంచి మనం గమనిస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది అటువంటిది. ఈ పరిణామాలన్నీ కూడా మనలాంటి వాళ్ళందరికీ కూడా కొంత వింతగా ఉంటాయి. సామాన్యులు పెద్దగా ఈ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, కానీ అంటే ఇవన్నీ సామాన్యుడు గమనించినా సరే కాస్త కామెడీగా ఉండేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో కస్టడీ, హైకోర్టులో కస్టడీ పిటిషన్, దానికి సంబంధించినటువంటి నిబంధనలు, ఆ ప్రాణహాని అనేటువంటి అంశం, ఆ తర్వాత హైకోర్టులో కొంత ఎదురు దెబ్బ తగలడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో కొంత ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇవన్నీ జరిగాయి. అయితే తాజాగా అసలు నేను దోషిని కాదు, అసలు నేను ఎటువంటి పాపం చేయలేదు, అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ CA నాగరాజు ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం, అంటే తన మీద నమోదైనటువంటి కేసును కొట్టివేయాలి అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ అతను పిటిషన్ దాఖలు చేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. మామూలుగా అర్థం చేసుకున్న వాడికైతే కాస్త హాస్యాస్పదంగానే ఉంటుంది. సరే, మృతదేహం లభించలేదు, మరి మా మృతదేహం లేదు, దొరకలేదు, అంటే మృతదేహాన్ని దొరకకుండా నీ పోలీస్ తెలివితేటలతో నువ్వు మాయం చేసావా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మార్కాపురం నుంచి ఒక వ్యక్తిని నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు నీకు అప్పచెప్పినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేసావు అనే దానికి సంబంధించి ఇప్పుడు కృష్ణలంక CSI చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం అక్కడ ఉంది, తానైతే పోలీస్ స్టేషన్ లో శవాన్ని చూశానని చెప్పాడు. కాబట్టి మరి అంటే అక్కడ మరి ఆ శవం నీ స్టేషన్ లో ఉన్నప్పుడు, స్టేషన్ నీ కంట్రోల్లో ఉన్నప్పుడు, నువ్వు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు నువ్వు దాన్ని ఏం చేసావు అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ CA నాగరాజు ఏ ధైర్యంతో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారనేది తెలియదు, కానీ దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఈ రోజు నుంచి విజయవాడ సిట్ కార్యాలయంలో అతని విచారణ అయితే జరుగుతోంది. ఈ విచారణలో ఏ విషయాలు వెల్లడవుతాయి ఏంటి అనేది కూడా కొంత ఆసక్తికరమే. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి అంటే అటు ప్రభుత్వం కూడా కొంత నాగరాజుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ముందు అనుమానాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అంటే హైకోర్టులో ఎదురు దెబ్బ తగలటం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం ఇక CA నాగరాజు అంటే తాను ఎక్కడా కూడా దొరకకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పూణే కేసు చూస్తే, పూణేలో ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే సియా గోయల్ ఎవరో అమ్మాయిని కేతన్ అగర్వాల్ హత్య చేసినప్పుడు అక్కడ మృతదేహానికి సంబంధించి అసలు వాళ్ళిద్దరూ చంపారు అంటే అతని బాయ్ ఫ్రెండ్ ఎవరో వాళ్ళిద్దరూ చంపారు అనేటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు మహారాష్ట్ర పోలీసులు కనుగొనలేదు. కాబట్టి అంటే గతంలో మనం ఇట్లా 1-2 కేసులు చూసాం. 2008లోనో ఇట్లా 2-3 కేసుల్లో
ఇట్లాగే జరిగింది. ఆధారాలు లేకుండా కేసులు క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ నిందితులు ఇచ్చినటువంటి వ్యక్తిగత వాంగ్మూలం, అంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తామే నిజంగా నేరం చేశామని చెప్పడానికి లేదు. ఒకవేళ వాళ్ళను లై డిటెక్టర్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్టులు చేయడానికి వాళ్ళ సమ్మతి లేకుండా చేయడానికి లేదు చట్ట ప్రకారం. కాబట్టి ఈ కేసులో అంటే నాగరాజు అంత ధైర్యంగా అక్కడికి వెళ్లి పిటిషన్ దాఖలు చేశారు అని అంటే నా మీద కేసు కొట్టేయాలి అని, ఖచ్చితంగా ఈ కేసులో నాగరాజు దొరకకుండా తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే విధంగా ఈ కేసులో ఎవరన్నా ఇప్పుడు ఎవరైతే జంగం నాని గాని అలాగే ఇంకా అశోక్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారో, ఈ హెడ్ కానిస్టేబుల్స్ కనుక అప్రూవర్ గా మారితే తప్ప ఈ అంటే అలాగే అక్కడ శ్మశాన వాటిక ఆపరేటర్ భాష గాని అలాగే ఆర్ఎన్పి డాక్టర్ ఎవరైతే అమెరికా నుంచి వచ్చి అప్పుడు సాయికృష్ణ మృతదేహానికి ఏదో వైద్య పరీక్షలు చేసి సంథింగ్ ఏదో చేసి లేదు ఇక బతకడో లేదో చచ్చిపోయాడనో ఏదో చెప్పినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్పి డాక్టర్, అతనికి వీళ్ళు ఎవరన్నా అప్రూవర్ గా మారితే తప్ప నాగరాజు ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళు అప్రూవర్ గా మారరు అనేటువంటి ధైర్యంతోనే నాగరాజు ఈ కేసుకు సంబంధించి ఇలాంటి సందర్భంలో నాగరాజు చెప్తున్నట్లుగా ఫోరెన్సిక్ ఆధారాలైనా లేదా సరైనటువంటి ఆధారాలు ఇవి లేకుండా వ్యక్తులు ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని బేస్ చేసుకుని మాత్రమే, అంటే అసలు ఈ కోణంలో ఎంతవరకు వాగ్మూలాలు చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు? ఇక్కడ వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలం కంటే ఇప్పుడు అంటే అది నోటి మాట ద్వారా జరిగేటువంటిది. ఒకవేళ వాళ్ళు అప్రూవర్ గా మారినా ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సాంకేతిక ఆధారాలు ఏదైతే ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద అక్కడ అంటే రక్తపు మరకలు కానీ ఇవన్నీ ఉన్నాయి, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి అనేటువంటిది అక్కడ చెప్పారు. మరి ఆ అనుమానాస్పద వస్తువులు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఒకవేళ నిజంగా రక్తం మరకల తరహాలో మరకలు ఉన్నాయి అని అంటే ఓకే, అది ఏదైనా వర్షం మరకలా లేదంటే దేని వల్ల ఏదైనా కెమికల్ మరకలా, ఒకవేళ దాన్ని ఏదైనా దేని క్లీన్ చేశారా రక్తం దొరకకుండా, అలాగే ఫోరెన్సిక్ టీమ్ తోని ముందే దాన్ని క్లీన్ చేయించి అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో పోలీసు అతనికి ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సిఐ స్థాయికి వెళ్ళారంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ సాంకేతిక ఆధారాలు దొరకకుండా తానేం జాగ్రత్తలు తీసుకున్నారు అనేటువంటిది ఇక్కడ కీలక అంశం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే అతను సాంకేతిక ఆధారాలు దొరకనంత వరకు కూడా ఒక రకంగా నిర్దోషిగానే చూడాలి. మరి ఇలాంటి సందర్భంలో అంటే తాజాగా నాగరాజు పిటిషన్ కు ప్రతికూలంగా సాయికృష్ణ కుటుంబ సభ్యులు మళ్ళీ ఏదైనా పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉండొచ్చా? ఆ ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ మనకి రీసెంట్ గా అంటే మనం దీని గురించి మాట్లాడుకోలేదు, కానీ ఇక్కడ రీసెంట్ గా ఒక అప్డేట్ ఉంది. ఏంటి అని అంటే సాయికృష్ణ కుటుంబ సభ్యుల్లో కీలకమైనటువంటి సాయికృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో సైలెంట్ గా కేసును విత్డ్రా చేసుకోవాలని చూస్తున్నారు అనేటువంటిది. అందుకని ఇక్కడ రాజకీయ పరంగా ప్రతిపక్షం కూడా సైలెంట్ అయిపోయింది అనేటువంటి మాట కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒకవేళ వాళ్ళు పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట వినపడుతుంది. కానీ వెంకట అంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే సాయికృష్ణ కనబడట్లేదు అని అంత రోధించి అంత ఇదైపోయి అంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆమె ఈ ఆలోచనకి రావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే మామూలుగా సాధారణంగా సామాన్యుడిగా మనం ఆలోచిస్తే ఇక్కడ కొన్ని ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అతని దశదిన కర్మ అంటే పెద్ద కర్మ అంటారు కదా, పెద్ద కర్మ కార్యక్రమాన్ని అతనికి సంబంధించినటువంటి బట్టలు మాత్రమే పెట్టి ఏదో సంథింగ్ పూజ చేసి ఫోటో పెట్టి పూజ చేసేసారు, కంప్లీట్ చేశారు. అంటే ఇప్పటి వరకు నా కొడుకు బూడిద ఇవ్వండి అని చెప్పేసి అడిగినటువంటి సాయికృష్ణ తల్లి ఈ కేసులో సైడ్ అయిపోయి అంటే తప్పుకున్నారు, అంటే ఇక తనకు సంబంధించి అటు ప్రభుత్వం నుంచి సహాయం అందింది అనేటువంటి కోణంలో, అలాగే ఇటువంటి అనవసరంగా వివాదాల్లోకి ఎందుకు అనేటువంటి కోణంలో ఉండొచ్చు, లేదంటే ఈ కేసుకు సంబంధించి తాను ఎలాగో పిటిషన్ దాఖలు చేశా కాబట్టి ఆ విచారణ జరుగుతూ ఉంటుంది, లేదంటే ప్రభుత్వం సీరియస్ గా ఉంది కాబట్టి కేసుకు సంబంధించి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది, తీర్పు వస్తుంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అతనికి సంబంధించినటువంటి పెద్ద కర్మ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అలాగే సాయికృష్ణ బంధువు ఎవరైతే ఉన్నారో లాయర్ కనకదుర్గ ఆ కార్యక్రమం ముందు నుంచి కూడా ఈ అంశాన్ని మీడియాలో ఎక్కువగా హైలైట్ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఆమె. కానీ ఆమె కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడటం లేదు, అలాగే అక్కడ కార్యక్రమానికి కూడా ఆమె హాజరు కాలేదు. కాబట్టి ఈ కేసులో అంటే నాగరాజు బయటపడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి ఈ పరిణామాలు చూస్తుంటే. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఉత్తమీద సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా హైకోర్టులో తాజాగా ఈ కేసుకు సంబంధించి A1 గా ఉన్నటువంటి సిఐ నాగరాజు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తన పైన నమోదైనటువంటి ఈ హత్య కేసును కొట్టివేయాలంటున్నారు నాగరాజు. రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి తన అరెస్టు అసలు చట్ట విరుద్ధం అనేటువంటి అంశాన్ని పిటిషన్లో పేర్కొంటున్నారు. మరోవైపు అరెస్టు ముందు అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్టు చేశారంటున్నారు నాగరాజు. ప్రత్యక్ష ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇవేమీ లేవు ఈ కేసుకు సంబంధించి, కాబట్టి అసలు ఈ కేసు చెల్లదు అంటున్నారు నాగరాజు తన పిటిషన్లో. కేవలం అనుమానాల ఆధారంగా వ్యక్తులు ఇచ్చినటువంటి వాగ్మూలం ఆధారంగా అరెస్టు చేశారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు.
అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మృతదేహం కూడా లభించకపోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మృతదేహం కూడా లభించలేదంటూ కూడా నాగరాజు తన పిటిషన్ లోనే పేర్కొనడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా ఏం జరిగింది అన్న దానిపైన ఇప్పటి వరకు పిటిషన్ లో ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రధానంగా నాగరాజు పిటిషన్ విచారణ కూడా ఏపీ హైకోర్టు స్వీకరించడం మాత్రం కొంతవరకు సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగానే గమనిస్తాయి. కానీ కొంతవరకు సాయికృష్ణ తల్లి ఈ పిటిషన్ వెనక్కి తీసుకోబోతున్నారా, కేసును ఉపసంహరించుకోబోతున్నారా అనేటువంటి వాదన కూడా, ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అత్యంత కీలకమైన క్రిటికల్ కేసుగా పరిగణించి ఏపీ రాజకీయాల్లో కొంతవరకు చర్చనీయాంశంగా మారినటువంటి సాయికృష్ణ కేసుకు సంబంధించి అసలు సాయికృష్ణ ఏమైపోయారు అనేటువంటి ఇష్యూ ఏపీ రాజకీయాలని కుదిపేసింది. మార్కాపురం నుంచి అరెస్ట్ చేసిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా? సో ఇలాంటి పలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీఏ నాగరాజు ఇప్పుడు అసలు కేసుతోనే సంబంధం లేదు అనేటువంటి రీతిలో ఉంటే సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇంత క్రిటికల్ కేసుగా ఉన్నటువంటి అయినా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన రక్తపు మడుగులు, సో సగం కాలినటువంటి ఎముకలు, దానికి సంబంధించినటువంటి దుస్తువులు, ఈ మొత్తం లభించిన ఆధారాలు దీనికి సంబంధించి ఏ విధమైనవి కావాలి, దీనికి సంబంధించి మరింత స్పష్టత, క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం మీద సాయికృష్ణ పిటిషన్ ను దీనికి సంబంధించి కూడా అంటే వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఇప్పటి వరకు సాగినటువంటి తంతు ఇప్పుడు నాగరాజు పిటిషన్ కు ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత మరో ఉత్కంఠ కూడా తెరలేపడం జరిగింది. మరి దీనిపైన సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందించబోతున్నారు? ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో సో తాజాగా నాగరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు ఏ విధమైనటువంటి రూలింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఈ కేసు విచారణ రోజుకో మలుపు తిరగబోతుందా? సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఫైనల్ గా రిజల్ట్ ఏం తేలబోతుంది? ఇప్పటికే సాయికృష్ణ కేసును ఉపసంహరించుకునేటువంటి దిశగా ఆమె తల్లి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలపై మరింత క్లారిటీ రావాల్సింది. ఓవరాల్ గా సాయికృష్ణ డెత్ కి సంబంధించినటువంటి కస్టోడియల్ డెత్ కేసు పైన ఏం తేల్చబోతున్నారు, ఏం తేలుతుంది? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్ళీ మౌన ముద్రలు మాత్రం కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి.